హలో ఫ్రెండ్స్, ఈరోజైతే మనం ఈ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ అయితే మనం ప్రీవియస్ వీడియోలో అయితే అయిపోయిందనమాట. మన సెకండ్ క్వశ్చన్, ద ఎన్డ్స్ ఆఫ్ హైపోటెన్యూస్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ at 0,6 and 6,0 ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ ద వర్టెక్స్. ఫస్ట్ ఇచ్చిన రాసుకున్నాం. అందరు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. ఫస్ట్ ఇచ్చింది రాసుకున్నట్టయితే మనకి 0,6 అండ్ 6,0. ఇది మనం దీన్ని ఏ అనుకోవాలి, దీన్ని బి అనుకున్నట్టయితే మనం చెప్పిన లోకస్ చాప్టర్కి కీ పాయింటర్ లెట్ P of x, y be a point on locus. ఓకే, క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనకి ద ఎన్డ్స్ ఆఫ్ హైపోటెన్యూస్ ఆఫ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఫస్ట్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకో. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ఏడుందంటే 90 degrees దగ్గర ఉంది. ఏబి, ఇప్పుడు దీన్ని ఏబిపి, ఏపి ప్లస్ బిపి, ఏపిబి 90 degrees ఎక్కడ ఉంది, పి దగ్గర ఉంది. అంటే మనకి హైపోటెన్యూస్ ఏమవుతుంది, ఏబి స్క్వేర్ ఈక్వల్స్ టు ఏపీ స్క్వేర్ ప్లస్ బీపీ స్క్వేర్. ఏబికి డిస్టెన్స్ అయితే చూడండి, డిస్టెన్స్ ఫార్ములా ఒకటి వస్తుంది ఇక్కడ, x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ రూట్. ఇది డిస్టెన్స్ ఫార్ములా. ఓకే, ఇక్కడ ఏబి స్క్వేర్ అంటే బిది ఏది కాబట్టి x2, ఇది దీన్ని మనం x1 y1 x2 y2 అనుకున్నట్టయితే x2 - x1 అంటే 6 - 0 స్క్వేర్ ప్లస్ y2 - y1 అంటే 0 - 6 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏపీ. పి అంటే తెలుసు కదా మనకి, పి అంటే x, y. నెక్స్ట్ ఇప్పుడు ఏపీ అన్నాడు, దీన్ని దీంతో చేయాలి ఇప్పుడు. అంటే x - 0 స్క్వేర్, దీనికి డిస్టెన్స్ ఫార్ములా x - 0 స్క్వేర్ ప్లస్ y - 6 స్క్వేర్. మళ్ళీ ఇక్కడ ప్లస్ ఉంది, యాజ్ యూజువల్గా ప్లస్ పెట్టేస్తుంది, ఇక్కడ నాకు గ్యాప్ లేదు ఒకటి ఇక్కడ వేస్తాను. నెక్స్ట్ బీపీ అంటే దీనికి x - 6 స్క్వేర్ ప్లస్ y - 0 స్క్వేర్. ఇవి రావాలంటే మనం బాగు చేయాలంటే 6 - 0 స్క్వేర్ అంటే 6 స్క్వేర్. మనం అప్పుడు అన్ని కూడా వేయాలి, ఎందుకంటే డైరెక్ట్ చదువు ఉండదు ఎప్పుడైనా. ఇక్కడ 0 - 6 అంటే -6 స్క్వేర్, x - 0 అంటే x స్క్వేర్ ప్లస్ y - 6 స్క్వేర్. అంటే ఇది ఏ ఫార్ములా లెక్క ఉందంటే మనము ఇక్కడ రాసుకున్నాం, a - b హోల్ స్క్వేర్ ఫార్ములా లెక్క ఉంది. అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. దీన్ని అట్లనే రాదాం మనం ఇప్పుడు. వయ్యా ఖాళీ ఏ స్క్వేర్ అంటే మనకు 1 స్క్వేర్ వయ్యా ప్లస్ 6 స్క్వేర్ అంటే 36 వయ్యా మైనస్ 2ab అంటే మైనస్ e అంటే y 2 × y - 6 అంటే 6 2 12y - 12y వయ్యా స్కేల్ ఆఫ్. ప్లస్ ఉంటే ప్లస్ వేసేసాలి. ఇది కూడా ఏ - b ఉంది అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2x ప్లస్ y - 0 స్క్వేర్ అంటే ఏంటిదా బాయ్, y స్క్వేరే. ఓకే, 6 స్క్వేర్ అంటే 36. ఓకే, ఇక్కడ మన 6 స్క్వేర్ అంటే -6 స్క్వేర్ అంటే మైనస్ ఇంటూ సమ్ టైమ్స్ బ్లర్ అవుతుంది ఇది ఎందుకు, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అయితే 6 ఇచ్చి 36, ఇంకా 36 అయింది. మనకు డౌట్ ఉంటుంది, ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మొత్తం ఏమవుతుంది అంటే 2x స్క్వేర్
ఇక్కడ వై స్క్వేర్, ఇక్కడ వై స్క్వేర్, ఈ రెండు వై స్క్వేర్ కలిపితే 2y² అవుతుంది. ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. ఇక్కడ +36ని ఈ +36ని క్యాన్సిల్ చేస్తా, ఈ +36ని ఈ +36ని క్యాన్సిల్ చేస్తా. ఐ థింక్ ఎంత ఉంటుంది మనకి, -12x ఉంటుంది, -12y ఉంటుంది. సింపుల్గా చేసిన ఇక్కడ క్యాన్సిల్ చేసిన మనం డౌట్ కాకపోతే అడుగురి కామెంట్ సెక్షన్, మళ్ళీ కూడా పెడతా. వీడు 2x² + 2y² -12x -12y అంటే ఇక 2 కామన్ తీద్దాం భయ్యా. ఖాళీ ఏమైతే అంటే x² + y² -6x -6y, x² + y² -6x -6y. దిస్ ఈస్ రిక్వైర్డ్ ఈక్వేషన్. కొంచెం ఇక్కడ ఘోరంగా వస్తుంది రైట్. నెక్స్ట్ వీడియోలో మంచిద్దాం. ఈ ప్రాబ్లం అర్థమైందా? అయితే అర్థమైతే డన్ అని కామెంట్ చేయండి. డన్.